పెన్నాహో బిలం వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ నాకు ఇప్పటికీ టైం దొరికింది. ఇది ఎంట్రీ. మనకి అటువైపు కూడా ఉంటుంది, అటువైపు నుంచి కూడా వస్తూ ఉంటారు. మనం కాళ్ళు కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఇది మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ. చుట్టూ చెట్లతో చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు, సత్రం ఉంటుంది. సో పైకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి మంకీసే ఉంటాయి. టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. నేను వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆర్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి అలానే ప్రహ్లాదుడి బొమ్మ ఉంటుంది. దాని పక్కనే మనకు శ్రీ మహావిష్ణువు 10 అవతారాలుంటాయి. కూర్మావతారం, వామనావతారం, మత్స్యావతారం, వరాహావతారం, మహావతార నరసింహుడు, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బలరాముడు, కల్కి అన్ని అవతారాల పెయింటింగ్స్ ఉంటాయి. ఆర్ట్ మాత్రం చాలా బాగుంది, ఎవరేసారో గానీ. ఇది గుడి ఫ్రంట్ సైడ్ ఉండే ఎంట్రీ. ఇటువైపు నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. గుడి క్లీన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. 2కి రమ్మన్నారు. సో మేము బయటికి వెళ్ళిపోయాం. సో వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది, అందుకే ఇక్కడ దావేస్తున్నా. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.